గమ్ గమ్ గణపతి నమ, గమ్ గమ్ గణపతి నమ, గమ్ గమ్ గణపతి నమ. ఈరోజు ఏకాదశి. నేను ఆషాఢ మాసంలో వెంకటేశ్వర స్వామి ఎదురుపోతాడు. ఇప్పుడు ఈ చాతుర్మాస దీక్ష అంటాడు. కార్తీక మాసంలో ఏకాదశి నాడు నిద్ర నుంచి మేల్కొంటాడు అన్నట్టు. అదే అందుకని ఈరోజు నాకు 4 నెలల నుంచి ఏకాదశికి చేస్తున్నాను. ఈరోజు దీపం ఇక్కడ ధూపం చూపించాను, ఇక్కడ దీపం చేశాను. నైవేద్యాలు ఇక్కడ సీతాఫలం ఇక్కడ బాగుంటాయి కాబట్టి సీతాఫలం, జామ పండు, బెల్లము ప్రసాదాలు పెట్టాము. ధూప నైవేద్యం అయిపోయింది. ఇక్కడ హారతి చూపిస్తున్నాము. కర్పూర నీరాజనం. కార్తీక మాసం కాబట్టి ఇక్కడ కూడా తులసి ఇక్కడ ఉసిరికాయ మీద దీపం వెలిగించాను. అదేవిధంగా ఇప్పుడు తులసి దగ్గర వెలిగించడానికి కూడా పెట్టుకున్నాను రెడీ. హైదరాబాద్లో ఇక్కడ ఈరోజు కూడా ఏకాదశి అని చెప్పేసి కార్తీక మాసంలో అందుకని ఉసిరికాయ దీపం వెలిగించాను. జై శ్రీమన్నారాయణ, జై శ్రీమన్నారాయణ. గుడికి వెళ్తున్నాను. దగ్గర వాకబుల్ డిస్టెన్స్ అన్నట్టు. ఇంటి దగ్గర గుడి ఉందని చెప్పేసి ఇక్కడ వచ్చాను. ఇక నారికాయల దీపం అని ఇట్లా వెలిగించాను. కొబ్బరికాయ రౌండ్గా పలగలేదు కానీ ఈ విధంగా ఉంది. దాంట్లో కొబ్బరి నూనె పోసి ఉసిరిక దీపం వెలిగించాను. రాగి చెట్టు దగ్గర వెలిగించాను. ఇది విఘ్నేశ్వరుడు, సాయిరామ్. ఇక్కడ దత్తాత్రేయ స్వామి. ఇక్కడ వేప చెట్టు, పాదాలు పైన వేప చెట్టు, రావి చెట్టు. ఇక్కడ శివయ్య క్లోజ్ చేసిండు. అదే కృష్ణుడు, రాధాకృష్ణుడు. ఇక్కడ ఉసిరిక చెట్టు ఉంది బయట. ఇక్కడ కొబ్బరిది ఉసిరిక దీపం వెలిగించాను. ఇక్కడ గుడిలో రావి చెట్టు కింద. ఓం నమ శివాయ, నమ శివాయ, నమ శివాయ, నమ శివాయ, నమ శివాయ.